బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నాగార్జున యాదవ్ మరో నోటి దురుసును బయటపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. ఓ ఛానల్లో డిబేట్ సందర్భంగా నాగార్జున యాదవ్ చంద్రబాబు రేవంత్ రెడ్డిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమలలో అలిపిరి బాంబు ఘటనలో చంద్రబాబు తప్పించుకున్నారని, ఈసారి తప్పించుకోలేరని అనుచిత వ్యాఖ్యలు చేశారు నాగార్జున యాదవ్. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఇది ఆయన గతంలో చేసినటువంటి నోటు దురుసు విమర్శ. ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ముఖ్యమంత్రిపై నోటు దురుసును ప్రదర్శించాడు. డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? నాగార్జున యాదవ్ కామెంట్స్ పై తిరుపతిలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి నాగార్జున యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్, లోకేష్ పైన ఇదే రకమైన పరుష పదజాలంతో మాట్లాడేవాడు. కండకవరం ఆయనకి నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే వార్డు మెంబర్ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నావా? ఆ విషయానికి వస్తే ఏ వ్యక్తి మీదైనా సరే నువ్వు డెత్ థ్రెట్స్ ఇస్తావా? ముఖ్యమంత్రి గారి మీద డెత్ థ్రెట్స్ ఇస్తున్నావా? నువ్వు బెదిరింపులు చేస్తున్నావా? ఈసారి తప్పించుకోవాలంటే ఏంటి? నువ్వు నీ పార్టీ నాయకులు ఆయన మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా? నువ్వు నీ నాయకులు, లేకపోతే నీ ఆధ్వర్యంలో కానీ నాయకుల ఆధ్వర్యంలో కానీ ముఖ్యమంత్రి మీద ఏమైనా దాడి చేసేటువంటి కుట్రకు తెరలేపారా మీరు? చాలా నిశితంగా దీన్ని పరిశీలించి చాలా కఠినమైనటువంటి చర్యలు ఈ వ్యక్తి మీద తీసుకోవాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ సదరు వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా అవాకులు పేలి లోకేష్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అనేక సందర్భాల్లో చాలా అవాకులు పేలాడు. ఈసారి శిక్షించకుండా వదిలిపోయేది లేదు. మా తెలుగు యువత తరఫున చెప్తా ఉన్నాం, నాగార్జున యాదవ్ నువ్వు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మానుకోకపోతే, నువ్వు మరోసారి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగడితే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎంత కండకవరం ఆయనకి నాగార్జున యాదవ్. ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే ఇటీవల ఓ హోటల్లో నాగార్జున యాదవ్కు కొంతమంది ప్రశ్నించగా నన్నే నిలదీస్తారా అంటూ వారిపై కూడా ఎదురు దాడికి దిగాడు. డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఇటీవల ఓ హోటల్లో నాగార్జున యాదవ్కు కొంతమంది ప్రశ్నించారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనే సందర్భంలో బహుశా ఆ సందర్భాన్ని కూడా ఆయన తట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఆ సదరు వ్యక్తులు ఆయన ప్రశ్నించినప్పుడు
నన్నే నిలదీస్తారా అంటూ వారిపై కూడా ఎదురుదాడికి దిగాడు నాగార్జున యాదవ్. అసలు ఈ స్థాయి ఉంది, లోకేష్ అనే స్థాయి రవి చెప్పరా, అసలు ఈ స్థాయి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నాగార్జున యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి నాగార్జున యాదవ్ కామెంట్స్, ఆయన వ్యవహార రీతికి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, నాగార్జున యాదవ్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, ఇంతకుముందు ఎమ్మెల్యేలు మంత్రులపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవాడు గతంలో అధికార పార్టీలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా అప్పుడున్న లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన అత్యంత దారుణమైన రీతిలో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అది తీవ్రమైన విమర్శలకు కూడా దారి తీసింది. ఇప్పుడు ఆ లెవెల్ దాటి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఇప్పుడు పార్టీలు మారిన తర్వాత, అంటే తమ పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆ నోటికి సంబంధించిన పరుష పదజాలం అనేది ఏమాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన కామెంట్లు చేశారో ఇప్పుడు దాన్ని మించి, అంటే దానికి రెండింతల కామెంట్స్, ఏకంగా సీఎంలని టార్గెట్ చేసి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. బేసిక్గా రాజకీయాల్లో ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరూ కూడా ఆ లక్ష్మణ రేఖ దాటి ఎప్పుడు కూడా కామెంట్ చేయరు. అలా కామెంట్ చేసినా పార్టీ అధిష్టానం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో టీడీపీ నేతలు ఇదే రకమైన కామెంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, బీజేపీ నాయకులు కామెంట్ చేస్తే వారి మీద బీజేపీ అధిష్టానం యాక్షన్ తీసుకోవటం. అలాగే ఇంకొక పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి వాళ్ళ నేతలందరూ ఏదైనా కించపరిచేలా ఈ విధమైన కామెంట్ చేస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు, పార్టీల నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల పార్టీ నేతలు ఆయా పార్టీల్లో ఒక లిమిట్ దాటి ఎప్పుడు కూడా విమర్శించరు. ఒకవేళ విమర్శించినా అది రాజకీయ విమర్శ ఉంటుంది తప్ప వ్యక్తిగతమైన దాడులు ఎప్పుడు కూడా చేసే అవకాశం ఉండదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్న సందర్భంలో అప్పటి టీడీపీ నేతలపైన, మహిళలపైన కూడా అనేక రకాలుగా కించపరిచేలా వ్యక్తిగత దోషణలకు దిగారు అని టీడీపీ పదే పదే ఆరోపిస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఆరోపిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ నాగార్జున యాదవ్ ఒక లెవెల్ దాటి, దాదాపు ఇందాక నేను చెప్పినట్టుగా లక్ష్మణ రేఖ కూడా దాటి అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పైన, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన అత్యంత పరుషమైన పదజాలం, బయటికి చెప్పుకోలేనంత దారుణమైన పదజాలాన్ని వినియోగించి ఇవాళ దోషణలకు దిగటం అనేది, అది కూడా ఒక టీవీ డిబేట్లో, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి ఛానల్లో ఈ రకమైన కామెంట్ చేయటం అనేది అత్యంత సంచలనంగా మారింది. సో ఇప్పుడు నాగార్జున యాదవ్ పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ నేతలు తిరుపతిలో ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రతిపక్షంలో ఉంది. ఈ సందర్భంలో ఆయన డిబేట్లో కూర్చున్న ఆయన చంద్రబాబు నాయుడు మరణం గురించి మాట్లాడే పరిస్థితి అత్యంత పరిధులు దాటి, బేసిక్గా ఇలా ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిని కామెంట్ చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందన్న విషయం ఆయా రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా తెలుసు. కానీ అది లిమిట్ కూడా దాటి చంద్రబాబు నాయుడు గతంలో అలిపిరి బ్లాస్ట్లో అదే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బతికిపోయాడు, ఈసారి మాత్రం వదిలేది లేదు అంటూ, అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా చనిపోబోతున్నారు అన్నట్టుగా ఈ రకమైన దారుణమైన కామెంట్స్ ఒక ఏపీ సీఎంను ఉద్దేశించి ఇప్పుడు నాగార్జున యాదవ్ చేశారు. అతడితో ఆగలేదు. ఇవాళ మరొక డిబేట్లో, మరి అదే సాక్షి ఛానల్లో ఇంకొక డిబేట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయటం, ఒక సీఎంని ఏకంగా జొమాటో బాయ్తో పోల్చి ఒక డెలివరీ బాయ్ ఇతనికి జీవోలు చదవటం వచ్చా అంటూ వాడు వీడు అంటూ సంబోధించటం. ఇది ఇందాక నుంచి చెప్తున్నది అదే. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అవతల వ్యక్తిని, అది ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, కౌన్సిలర్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎవరినైనా కూడా వాడు వీడు అనేది సంబోధించరు. చివరి గారు యాడ్ చేసి పలుకుతారు. అంత నీచంగా ఒక సీఎం స్థాయిని ఉద్దేశించి వాడు వీడు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ ఇవాళ మాట్లాడటం అనేది ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్గా ఉన్నారు, చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి, అటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులంతా చాలా సీరియస్గా ఉన్నారు. టీడీపీ నాయకులు ఇప్పటికే తిరుపతిలో నాగార్జున యాదవ్పై ఫిర్యాదు చేశారు. ఒకసారి
టీడీపీ అధికార ప్రతినిధి వరుణ్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అట్లాగే బెట్టు సాయి కుమార్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం లైవ్లో మనకి ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. అంటే ఏపీకి సంబంధించి టీడీపీ నేత, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేత ఇద్దరు కూడా మనకు ప్రత్యక్ష లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరుణ్ దగ్గరికి వెళ్దాం. వరుణ్ గారు నమస్తే. వరుణ్ గారు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నాగార్జున యాదవ్ ఏం కామెంట్ చేశాడు మళ్ళీ ఒకసారి వినండి. వింటే అర్థమైపోతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత దారుణమైన కామెంట్ చేయొచ్చా అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నాగార్జున యాదవ్ ఏం కామెంట్ చేశాడు సాక్షి డిబేట్లో ఒకసారి చూద్దాం. సాక్షి టీవీ కట్టిసీతో ఈ వీడియో మేము వాడుకుంటూ ఉన్నాం. మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? ఇంకొకటి చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు. ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు. ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు. ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం జాగ్రత్త. ఒకసారి అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి వదిలేశాడు, ఈసారి ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడు అంటూ అత్యంత దారుణమైన కామెంట్. అది ఒక విధంగా చెప్పాలండి. గతంలో చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దగ్గర అప్పటి నక్సలైట్లు చేసిన బాంబు పేలుడు సంగతి అందరికీ కూడా తెలుసు. ఆ సమయంలో అంతటి దురదృష్ట ఘటన, అంతటి దారుణమైన ఘటన నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అది కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే నేను బతికి బయటపడ్డానని పదే పదే చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటి ఘటనే మరొకసారి జరగబోతోంది అన్నట్టుగా, ఈసారి అప్పుడు బతికిపోయాడు కానీ ఇప్పుడు మాత్రం బతికే అవకాశమే లేదన్నట్టుగా నాగార్జున యాదవ్ చేసిన ఈ కామెంట్ అనేది అత్యంత విమర్శల పాలవుతోంది. ఒకసారి టీడీపీ నేత వరుణ్ దగ్గరికి వెళ్దాం. వరుణ్ గారు నమస్తే. నా మాట వినిపిస్తుందా అండి? యా వరుణ్ గారు నమస్తే. వినపడుతుందా? నా మాట వినిపిస్తుందా అండి? యా వినిపిస్తుంది వరుణ్ గారు. ఓకే ఓకే మాట్లాడచ్చు. ఇప్పుడు నాగార్జున యాదవ్ చేసిన కామెంట్స్ మీద మీరు ఫిర్యాదు చేశారు. సో అది మేము కూడా విన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గర బతికిపోయారు, ఈసారి అవకాశం లేదు అంటే దాని ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? అదే అండి, ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ అనే వ్యక్తి మీద నిన్న ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. చిత్తూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. నా దగ్గర కంప్లైంట్ కాపీ కూడా ఉంది. ఇచ్చిన కంప్లైంట్ కాపీ అనే సార్కి సైన్ చేసిన కాపీ ఇచ్చాను. సైన్ చేసిన కంప్లైంట్ కాపీ ఇచ్చాను నేను సార్కి, చిత్తూరు ఎస్పీ గారికి. ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఇలాంటి కమెంట్స్ చేయటం, ఇలాంటి నోట్ చేయడం ఫస్ట్ టైం కాదండి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో, అధికార మదంతో, కండకావరంతో, అసలు అనకూడని మాటలు, పరుష పదజాలంతో మమ్మల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పార్టీలు కానీ ఎంత దారుణంగా విమర్శించాలో అంత దారుణంగా విమర్శించాడు. సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఇతనికి మాట మీద అదుపు లేదనమాట. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవిని ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కానో, లేకపోతే ఏదో పెద్ద రాష్ట్రానికి గవర్నరో, లేకపోతే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అనుకుంటున్నాడు. విర్రవీగి 5 సంవత్సరాలు మేము గతంలో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా కూడా, నేనే స్వయంగా కొన్ని సందర్భాల్లో ప్రయత్నించినా కూడా కొంతమంది పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నిన్న మీరు ఆలోచించండి. ఆ మాట ఎలాంటి మాట అంటే, అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు నక్సల్స్ అటాక్ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన తప్పించాడు, కానీ ఈసారి తప్పించుకోలేడు. అంటే ఏంటి? నువ్వు కానీ, నీ నాయకులు కానీ, నీ పార్టీ వాళ్ళు కానీ నీ ద్వారా నువ్వు ఎవరికైనా సుపారీ ఇచ్చావా? మీ నాయకులు మా ముఖ్యమంత్రిని ఏమైనా చేయడానికి? మీ నాయకులు మా నాయకుడిని అంతమందించడానికి, మా ముఖ్యమంత్రి మీద ఏమైనా వ్యక్తిగతంగా, భౌతికంగా దాడి చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? నేను ఎందుకు ఈ కోణంలో ఆలోచించకూడదు? అంటే ఇంకోసారి దాడి జరుగుతుంది, నక్సలైట్లో ఎవరో ఏదో ఒక రూపంలో దాడి చేస్తారు, కానీ ఈసారి నువ్వు తప్పించుకోలేవు. అంటే ఏంటి? 2 ఇంటెన్షన్స్ ఇక్కడ. ఒకటి కుట్ర కోణం, నువ్వేదైనా కుట్ర చేస్తున్నది నీ పార్టీ నాయకులు నీ ద్వారానో, లేకపోతే నువ్వే బయట వాళ్ళతో కలిసి
కిరాయి హంతకులతో కలిసి కుట్ర చేయడం. ఎందుకంటే మీ పార్టీకి ఇది సర్వసాధారణమే కదా, సొంత బాబాయిని చంపిన పార్టీ కదా మీది, మీ నేర చరిత్ర ఉన్న పార్టీ కదా, శవాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ కదా మీ పార్టీ. సో ఈ పార్టీలో కుట్రకోణం దాగుందని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అంటే ముఖ్యమంత్రి యొక్క మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ముఖ్యమంత్రి ఉండకూడదని కోరుకుంటున్నావా? ఎంత సిగ్గుమాలిన మాట ఇది, ఎంత ఒళ్ళు బలిస్తే మాట్లాడే మాటలు ఇవి, ఎంత ఖండకావరం ఉంటే మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఒక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి నిన్న మొన్నటిదాకా అధికారం అనుభవించి విర్రవిగి ప్రజలు మిమ్మల్ని నడ్డి విరిచి 11 సీట్లు ఇచ్చి కనీస ప్రతిపక్ష హోదా లేకుండా 151 సీట్లు వచ్చాయని చెప్పి విర్రవిగిన ముఖ్యమంత్రిని 11 సీట్లతో కేవలం ఒక పార్టీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పరిమితం చేసి కూర్చోబెడితే దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోకుండా, దాని మీద మీరు సమీక్షలు చేసుకోకుండా, ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి మరణాల మీద, ముఖ్యమంత్రి చావు మీద, ముఖ్యమంత్రి ఇంకోసారి తప్పించుకోవాలని ఒక జుబుక్సాకరమైన మాటలు మాట్లాడతావా? ఎంత సిగ్గు లేకపోతే నీకెంత గుండె ధైర్యం ఉంటే. అంటే నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించి, ఆరాధ్య నాయకుడిగా భావించి, ఓట్లేసి మమ్మల్ని పరిపాలించడానికి ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక నాయకుడిని ఇంత హీనంగా మాట్లాడతావా? నీకెంత కండకావరం అంటే ఎక్కడి నుంచి వస్తాను? నేను ఒకటి చెప్తున్నా అశోక్ గారు, సాక్షి టీవీని బ్యాన్ చేస్తే ఈ సగం దరిద్రం వదిలిపోతుంది. ఎందుకంటే చాలా వరకు ఛానల్స్లో యాంకర్స్ కొంత సెన్సిబుల్గా ఒక్కసారి పరిధి దాటి మాట్లాడేవారిని రెండోసారి మళ్ళీ స్పీకర్గా మాట్లాడడానికి పిలవడానికి ఆలోచిస్తారు. అవునా అండి? బిగ్ టీవీలో కూడా అంతే కదా. నేనేమంటున్నాను, ఇలాంటి 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 దౌర్భాగ్యమైన స్పీకర్స్ 5 సంవత్సరాలుగా ఇతను పరిధి దాటి మాట్లాడతాను మీకు తెలిసినా కూడా ఇతన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ కొత్తగా ఒక చిన్నపిల్లవాడు యాంకర్ ఉంటాడు, ఆయన మాట్లాడే యాంకర్, ఆయన బాణాసంచారి తెలిసినప్పటికీ హోస్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ ఈ విషయంలో పర్టికులర్గా వేరు విషయాల గురించి మాట్లాడలేదు, కానీ ఈ 2 డిబేట్లలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఈశ్వర్ కానీ ఈ పక్కన ఉన్న కొమ్మినేని కానీ వేరు సందర్భాల్లో ఎలా ఉన్నారనేది మాకు తెలియదు, కానీ ఈ 2 సందర్భాల్లో వాళ్ళు వారించారు ఇతన్ని. ఎవరైతే ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ అని ఈశ్వర్ కూడా అంటూ ఉన్నాడు, అక్కడ ఉన్న యాంకర్ ఈశ్వర్ కూడా మీరు ఇట్లాంటి మాటలు అనొద్దు. అవును, వాళ్ళ పేరు ప్రస్తావించడం అన్ఫార్చునేటే. కానీ ఎందుకంటే మీరు గతంలో ఇతను రిప్రిమెంట్ చేసి ఉంటే, ఇతను వచ్చినప్పుడు రిప్రిమెంట్ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కొంత బాధ్యత తీసుకొని రిప్రిమెంట్ చేస్తుంటే ఇలా మాట్లాడకూడదు పబ్లిక్ ఫోరం లో, మాకు మా పత్రిక కూడా చెడ్డ పేరు వస్తుంది మీరు నమ్ముంటే అతను పిలిచుంటారు. బేసిక్ గా పత్రిక క్రెడిబిలిటీ లేదా వేరే విషయం అనుకోండి, బట్ సీనియర్ జర్నలిస్ట్ గా మీకున్న అనుభవం దృష్ట్యా మీరు వాళ్ళని రిప్రిమెంట్ చేస్తే ఈ రోజు మీరు అతను వారించే పరిస్థితి వచ్చి ఉండదు కదా. తీసుకొచ్చి ఎందుకు వారించాలి? అంటే ఇది కేవలం నాగార్జున యాదవ్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్తో ఈ విధంగా చంద్రబాబు నాయుడు సావు గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటారా? పబ్లిసిటీ కోసం ఈ రకమైన కామెంట్ చేశారనుకోవచ్చా? అంటే ఈ రకంగా తిడితే, ఏకంగా సీఎంనే తిడితే తద్వారా పబ్లిసిటీ పెరిగి పార్టీలో మంచి పొజిషన్ ఇస్తారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఆయన దానిలోకి పడొచ్చనో ఆ రకమైన కామెంట్ చేశారనుకోవచ్చా? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు కారణాలు ఏదైనా మాకు అనవసరం. నీ చచ్చిపోయిన పార్టీలో నీకు చచ్చు పదవి ఇస్తే దానివల్ల నీకు ఏమన్నా వచ్చిందంటే అది నీ ఇష్టం. అది రాజకీయంగా నువ్వు ఎదగడం కోసం నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు. కానీ రాజకీయంగా నువ్వు ఒక చచ్చిపోయిన పార్టీలో ఏదో పుచ్చిపోయిన పదవి కోసం తప్పుడు మాటలు మాట్లాడి మా నాయకుడి మరణాల గురించి, మా నాయకుడి యొక్క బ్రతుకు గురించి మాట్లాడే పరిస్థితి వస్తే మేము ఎట్లా రియాక్ట్ అవ్వాలో అట్లా రియాక్ట్ అవుతాం. కానీ వరుణ్ గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, గతంలోనూ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున యాదవ్ ఇదే కామెంట్ చేశారు. ఆ పార్టీ ఓడిపోయి మీరు చెప్పినట్టుగా 11 సీట్లకు పరిమితమైన ఈ సందర్భంలో అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ పార్టీ నాయకుడి పైన, ముఖ్యమంత్రి పైన ఈ రకమైన కామెంట్ చేశారు. ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు? నేను అదే అంటాను, నిన్న ఈ వీడియో వచ్చిన తక్షణము నేను కన్సల్ట్ చేయాల్సిన కన్సల్ట్ చేశాను. డైరెక్షన్ మేరకు చట్టపరంగా పోదామని చెప్పి మా పార్టీలో కల్చర్ ఉందండి. చట్టపరంగా పోవాలి ఫస్ట్ ఏది వచ్చినా కూడా. ఎందుకంటే ప్రభుత్వాన్ని అప్పగించారు మాకు ప్రజలు. వీఆర్ నో మోర్ ఏ పార్టీ. ప్రస్తుతానికి మేము పార్టీ కూడా కాదు, మేము ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి జిల్లా ఎస్పీ గారికి నేను స్వయాన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, సార్ దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలా మాట్లాడారని చెప్పి వీడియో ఇస్తే ఆయన టైం స్టాంపు ఎప్పుడు మాట్లాడారు, అతనే మాట్లాడారు మొత్తం పరిశీలించి ఇమ్మీడియట్గా కుప్పం డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేశారు. కుప్పం డిఎస్పీ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడితే ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది మరి అది ఏ కేటగిరీ ఆఫ్ అఫెన్స్ కిందకి వస్తుందా, మరి ఏ సెక్షన్స్ కింద వస్తాయని పోలీసులు ఖచ్చితంగా ఈరోజు చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి కంటే ముందు ఆయన మా పార్టీ అధినేత, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, మేము ఎంతో ప్రేమించే మా నాయకుడు.
ఈ రాష్ట్రం పట్ల పూర్తి బాధ్యతతో పూర్తి తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి ఈ రాష్ట్ర మేలు కోసం బావు కోసం తన జీవితాన్ని దారవచ్చినటువంటి మా నాయకుడిని ఇలా అనరాని మాటలు అంటుంటే మేము తట్టుకోలేకపోయాం. మేము చెప్పాం పోలీసులకి, తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. హీ విల్ బి బిహైండ్ బార్స్ ఇన్ నో టైం. ఖచ్చితంగా అతను అరెస్ట్ చేస్తారు, అతను లోపలేస్తారు. డెఫినెట్ గా డౌటే లేదు ఆ విషయంలో. టీడీపీ పార్టీ ఇస్ కమిటెడ్ టు గెట్ దిస్ ఫెలో బిహైండ్ బార్స్. ఎలా తప్పించుకుంటారండి వీడు? మా ముఖ్యమంత్రి మాట్లాడి తప్పించుకుంటారు అనుకుంటున్నారు. మీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు నాగార్జున యాదవ్ చేశారో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా అంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ ఎవరైతే నాగార్జున యాదవ్ ఎలాంటి కామెంట్ చేశాడో ఒకసారి చూడండి. ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? ఎస్, ఇది సాక్షి టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు హోస్ట్ చేస్తున్న డిబేట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన అత్యంత పరుష పదజాలంతో వినియోగించి మాట్లాడిన వివాదాస్పద కామెంట్స్ అయ్యి వాడు వీడు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక జొమాటో బాయ్ లాంటోడు రేవంత్ రెడ్డి అంటూ జొమాటో బాయ్తో కంపేర్ చేయటం. అంతేకాకుండా అక్కడ హోస్ట్ చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు అతను వారించే ప్రయత్నం, అలా ఒక సీఎంను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు అనొద్దు అంటూ వారించే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా నాగార్జున యాదవ్ అంటున్నది ఏంటంటే, నా తప్పుని నేను సవరించుకుంటాను, కానీ ఏ విధంగా అంటే ఒకవేళ జొమాటో బాయ్తో పోల్చాను రేవంత్ రెడ్డిని, జొమాటో బాయ్ల స్థాయిని నేనేమో తగ్గించుంటే క్షమించండి అంటూ, అంటే అన్న మాటను వెనక్కి తీసుకోకపోగా ఇంకా నీచంగా జొమాటో బాయ్ కంటే కూడా తక్కువ స్థాయి రేవంత్ రెడ్డిది అనే విధంగా, అంటే ఒక ఎమ్మెల్యేకి కూడా అర్హత లేని వ్యక్తి సీఎం అయ్యాడని, జీవోలు చదవటం వాడికి వచ్చా అంటూ వాడు వీడు అని పదం వాడటం పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. తమ నేతని, తమ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంత దారుణమైన పదజాలంతో పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పక్క రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ కామెంట్స్ చేయటం పట్ల మండిపోతూ ఉన్నారు. ఒకసారి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వరుణ్ గారు మీరు కూడా లైవ్లో ఉండండి. ఇటు ఇద్దరు సీఎంలను ఉద్దేశించి అతను చేసిన కామెంట్స్ కాబట్టి రెండు రాష్ట్రాల నేతలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడిస్తూ ఉన్నాము. ఒకసారి సాయి కుమార్ గారు నమస్తే. సాయి కుమార్ గారు, సాయి గారు వినిపిస్తుందా? ఎస్, ఒక్కొక్కసారి వరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. వరుణ్ గారు, వరుణ్ గారు మీరు తెలంగాణ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకమైన కామెంట్ చేశారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అంతకంటే దారుణంగా మాట్లాడారు, దాని గురించి ఏం మాట్లాడతారు? అశోక్ గారు, రేవంత్ రెడ్డి గారు మా పార్టీ కాకపోవచ్చు, మా రాష్ట్రం కాకపోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నవారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, సౌహృద్భావ వాతావరణంతో ఒక సయోధ్యపరమైనటువంటి వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ముందుకెళ్ళడానికి ముందడుగ్గా మొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు కలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికతో రెండు రాష్ట్రాలు జోడెడ్ల బండిలాగా అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఒక మంచి వాతావరణం ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఈ వైఎస్ఆర్సీపీలో ఒక చండాలమైనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వారిని అనకూడని మాటలు, మనం పెద్దగా పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేయడానికి ఇష్టపడని మాటలు తీసుకొచ్చి ఆయన మాటలు అంటే సహజంగా వారి కేడర్కి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ ప్రజలకు, ఆయన అభిమానులకు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాం సహజమే. ఇప్పుడు మాకెట్లయితే మా నాయకుడు మీరు ఎలా అయితే బాధలో ఉన్నారో మీ సీఎంను ఉద్దేశించి కామెంట్ చేసినందుకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అదే ఆవేదనలో, అదే బాధలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అతను చేసిన కామెంట్స్ మీద. ఒకసారి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు
సాయి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సాయి గారు నమస్తే. సాయి గారు వినపడుతుంది నా వాయిస్ మీకు? సాయి గారు హలో సాయి గారు. ఓకే ఓకే ఒక్కసారి ఇక్కడ కౌశిక్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సో ఈ ఇష్యూ తర్వాత ఏదైతే ఈ కామెంట్స్ అన్నీ విన్న తర్వాత బేసిక్గా ఆంధ్రాకి సంబంధించిన డిబేట్ కాబట్టి అది ఆంధ్ర పరిస్థితులకు అనుగుణంగా డిస్కస్ చేశారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న కార్యకర్తలు మొదట పెద్దగా పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ డిబేట్లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా చాలా సీరియస్గా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ప్రస్తుతం మనకు అందుబాటులో. మీరు విన్నారు, కావాలంటే మళ్ళీ వినిపిస్తాం. రేవంత్ రెడ్డి గారిని ఒక జొమాటో బాయ్ కంటే తక్కువ స్థాయి అని, ఎమ్మెల్యేకి కూడా అర్హత లేని వ్యక్తిని సీఎం అయ్యాడు అని, జీవో చదవటం రానివాడు, వాడు వీడు. ఇది చెప్పాలంటే మాకు కూడా బాధగా ఉంది. పదే పదే అదే మాటను రిపీట్ చేయడానికి ఒక సీఎంను ఉద్దేశించి మా నోటి వెంట కూడా అలాంటి కామెంట్స్ చేయడం అనేది ఇట్స్ ఎ క్రైమ్. ఖచ్చితంగా ఎలా చూస్తారు మీరు? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు కూడా ఇట్నే మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటిసారి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడితేనే ఇంత పెద్ద ఎత్తున ఉలికి పడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతూ ఉంది, అదే కాకుండా షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఏ విధంగా పునిపుచ్చుకోబోతా ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు వివరిస్తేనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుకొని బండబూతులు తిట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళను సస్పెండ్ చేయకుండా వారికి కాపాడే ప్రయత్నం చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ విధంగానే దెబ్బతింటుంది. భవిష్యత్తులో అసలు కనుమరుగయ్యే ప్రమాదం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద అదే మాట్లాడిండు. గతంలో మహిళల మీద కూడా పరుష పదాలతో ఏ విధంగా మాట్లాడిండ్రో సభ్య సమాజం చూసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే కాకుండా వారు చాలా స్పష్టంగా అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బూతులు తిన్న సందర్భం ఏం లేదు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు లెగసీ ఎవరికి వస్తుందని చెప్పేసి మాట్లాడితే ఏకంగా నాగార్జున యాదవ్ గారు అంతం వచ్చినట్టు బూతులు మాట్లాడే ప్రయత్నం, అదేవిధంగా జొమాటో బాయిలతో పోల్చే ప్రయత్నం, వాడు వీడని మాట్లాడే దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇట్లాంటి నాగార్జున యాదవ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా తిరగబడి దాడి చేసే అవకాశం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు రాజకీయం చేసే దానిలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి తప్ప ఇట్లా పరుష పదాలతో మాట్లాడి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నాగార్జున యాదవ్ను వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీలంతా ముక్త ఖండంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. బేసిక్గా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. మీరు బీఆర్ఎస్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఉద్యమ నాయకుల నుంచి మొదలుపెట్టి ఈ స్థాయి వరకు, జనరల్ సెక్రటరీ స్థాయి వరకు ప్రతిసారి పార్టీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మీరు పనిచేస్తూ వచ్చారు. ఏ సందర్భంలోనైనా ఇలాంటి లిమిట్ దాటి ఇక్కడ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కానీ, కేటీఆర్ను ఉద్దేశించి కానీ, హరీష్ రావును ఉద్దేశించి కానీ ఇంతటి పరుష పదజాలంతో మీరు ఎప్పుడు తిట్టారా? మేము ఇప్పటి వరకు 1000 డిబేట్లు చేసినాం, 1000 సార్లు మీడియాలో మాట్లాడాం. ఏనాడు కూడా ఇంత పరుష పదజాలంతో కానీ రాని ఓటు అంటే మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడే ఓట్స్ ఇంతవరకు మేము మాట్లాడలేదు. అందులోటి నాగార్జున యాదవ్ ఏదో మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నా, నేను ఏదో పెద్ద రీసెర్చ్ కాదని చెప్పే నాగార్జున యాదవ్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు చంపే ప్రయత్నమే చేస్తాం, మేము చేస్తాం సంస్థ తప్ప మేము వైఎస్ఆర్సీపీ కాడ అధికారం రాదనే ఉద్దేశంతో మాట్లాడే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారేమో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాం, షర్మిల నాయకత్వాన్ని బలపరుస్తాం, మేము ఖచ్చితంగా కడప ఎలక్షన్లు వస్తే మొత్తం గ్రామం తిరిగి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామని చెప్పిన తర్వాత నాగార్జున యాదవ్ ఇంత అనాలోచిత విధంగా కావచ్చు, ఇంత పరిశపదాలను ఉపయోగిస్తే ఇంతవరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు స్పందించలేదంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా భవిష్యత్తులో కనుమరుగవుడు ఖాయం, భవిష్యత్తులో అధికారం రావని చెప్పేసి రానని ఒక ఆకాంక్షతోటే వాళ్ళు మాట్లాడుతున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో పరుష పదాలను ఉపయోగించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే మాత్రమే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇట్లేదో పరుష పదాలను మాట్లాడినంత మాత్రాన, జొమాటో బాయిలతో పోల్చినంత మాత్రాన, లేదు జీవోల గురించి మాట్లాడే ప్రయత్నం నాగార్జున యాదవ్ చేస్తున్నట్టే చాలా స్పష్టం. వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడం మూలంగానే రెండోసారి అధికారం దూరమైనగా చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి ఆ రాష్ట్రంలో
వాళ్ళు ఎన్నికల్లో మొన్న ఓడిపోయారు, సరే వాళ్ళ మీద టీడీపీ గెలిచింది, సరే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి మధ్య ప్రత్యర్థులు కాబట్టి, రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి తిట్టారు, విమర్శించారు అంటే పోనీ ఓకే, దాని గురించి కొంత డిస్కస్ చేయొచ్చు. కానీ పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తిట్టడం వెనక కారణం ఏమనుకుంటూ ఉన్నారు? అంటే ప్రధానంగా ఎవరు అధికారంలో వచ్చినా కూడా ఇట్లాంటి పరుష పదజాలం అయితే మంచిది కాదని చెప్పేసి మేము వ్యక్తిగతంగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పేసి జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ స్థాయిలో నష్టం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఉంటా, షర్మిలకు అండగా నిలబడతా, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కలవరపడుతున్నారు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు బూతులు మాట్లాడిన మాత్రాన మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రేపు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం పనిచేయకుండా ఉన్నాం, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి రేవంత్ గారు చెప్పి దానికి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలంతా పనిచేస్తారు. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడానికి తమిళనాడు కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలా, తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలా, కర్ణాటక కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలా, అదే కాకుండా పుడుచేరి కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి ఏదో ఒక వైఎస్ఆర్సీపీ వచ్చి రెండోసారి కావచ్చు భవిష్యత్తులో అధికారం రాకుండా చేసే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకునే దానిలో భాగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇట్లాంటి నాగార్జున యాదవ్లు వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అడుగుపెట్టినా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక్కొక్క విషయం, మీ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ గారు లైన్లో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్. సాయి కుమార్ గారు నమస్తే. రెండుసార్లు టెక్నికల్ ప్రాబ్లం, ఆడియో వినిపించలేదు, కనెక్ట్ కాలేదు. ఎలా చూస్తారండి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన ఈ కామెంట్స్? అంటే ఇది కేవలం మీడియాలో పబ్లిసిటీ కోసం, సంచలనం కోసం నాగార్జున యాదవ్ చేశారంటారా, లేకుంటే పార్టీ ఇన్స్ట్రక్షన్స్తో అంటే పార్టీ ఆదేశాలతోనే ఈ కామెంట్ చేసినట్టుగా పరిగణిస్తారా మీరు? నాగార్జున ఆ పిల్లగాడు వానికి ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారి కోసము? ఆకాశం పైన ఉమ్మేస్తే ముఖమే పడుతుందా ఏదో అని తెలియదా వానికి? 11 సీట్లు గెలిచినప్పుడు ఇక్కడ మీద మాట్లాడే ఈ నాగార్జున ఇప్పుడు ఎందుకు వచ్చిండు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 175 అన్న వాళ్ళు 11కు వచ్చి కింద పడిపోయి ఆ పట్టు అనుకుంటా ఒక 11 గెలిచేసి అప్పుడు మాట్లాడు ఇక్కడ నాగార్జున ఎడిగినప్పుడు నీ ఎంత, నువ్వెంత, నీ బతికెంత, నీ బతికెంత అసలు? ఇది రేవంత్ రెడ్డి గారు ఒక క్రియాశీల కార్యకర్తగా, ఒక క్రియాశీల నాయకునిగా, ఒక జెడ్పీసీ నుంచి రాష్ట్ర స్థాయికి మన అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన గురించి మాట్లాడే స్థాయి రానిది? నీ ఎంత, నువ్వెంత, నీ బతికెంత? మేము తెలుసుకుంటూ ఉంటావా? తెలంగాణలో వస్తావా? హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వస్తే మళ్ళీ పోతావా? ఎవరి పంపిస్తే వాళ్ళు పని చేసుకుపోవాడా? అసలు నీ ఊర్లో, నీ వార్డులో నువ్వు గెలువు. ఒక వార్డు మెంబర్ స్థాయికి ఎదురైన నాయకుడివి టీవీ ముందుకు వచ్చి లబ్బలబ్బలు మాట్లాడుకుంటావు అనుకుంటావా? అంటే ఇందులో ఇది వ్యక్తిగతమైన దాడి, అంటే వ్యక్తిగతమైన కామెంట్స్ అనుకోవాలా, పార్టీ ఆదేశాలతోనే ఈ కామెంట్ చేసి ఉంటాడని అనుకుంటున్నారా సాయి గారు? ఏంటంటే ఎవరి పడితే వాళ్ళని టీవీ ముందు చేసి ఏదో మాట్లాడేస్తే వాళ్ళ పేరు గుర్తుంది. రేవంత్ రెడ్డి గారి ఒకసారి సాయి గారు మ్యూట్ తీయండి, మ్యూట్లో పడినట్టుంది, ఒకసారి మ్యూట్ తీయండి, ఆడియో రావట్లా. సాయి గారు మొబైల్లో మ్యూట్ తీయండి, మ్యూట్లో పడినట్టుంది, ఆడియో రావట్లేదు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు సాయి గారు మ్యూట్ తీయండి మొబైల్లో. అదే వినండి సార్ వినండి. యా కొంతమంది చిల్లర గానులు టీవీ ముందుకు వచ్చి వంకర తింకర మాట్లాడితే ఉడికే ప్రసక్తి లేదు. వాళ్ళ స్థాయిగా మాట్లాడండి. హైదరాబాద్ నగరంలో కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉండలేకుండా చేస్తాము, చేసి చూపిస్తాము. మీ స్థాయిగా, మీ టీవీ ముందుగా మీ స్థాయి రేపు వాడకండి. సాక్షి టీవీలో కూడా ఏంటండి
వారి అప్పుడే అప్పుడే లైవ్ కట్ చేసి పంపాలి. అంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే వారి స్థాయి పెరుగుతుందా చెప్పండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో, అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి తెలంగాణలో సీఎం గారి మీద చేసిన కామెంట్స్ మీద మీరేమైనా కంప్లైంట్ ఇచ్చే ఆలోచన ఉందా? వినండి సార్, ఎవరైనా అవాకు చెవాకులు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతాము, ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. దానికి మెట్టు సాయి కుమార్ కార్పొరేషన్ పదవి అడ్డు వస్తే దానికి కూడా నేను సిద్ధమే. ఇంకపోనికి మెట్టు సాయి కుమార్ కార్పొరేషన్ పదవి అడ్డు వచ్చింది, ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు తిట్టొద్దు, మనం అంటే కార్పొరేషన్ పదవి వదులుకుంటా. ఎస్ అండి. సాయి గారు, అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే ఆలోచన ఉందా మీకు? హలో సాయి గారు. సార్ వినండి ఒక మాట యా, ఒక చిన్న మాట. మాకు ఇలాంటి వ్యవహారం చేసుకుంటే మేము ఇంకా టీవీల ముందు వస్తాం అనుకుంటే అదే టీవీలో వచ్చి కొడతాం. మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం మీతోని. ఎస్ అండి. యా, రేవంత్ రెడ్డి గారి కోసం అవాకు చెవాకులు మాట్లాడి మేము మా దగ్గర ఛానల్ ఉంది కదా అని మేము మాట్లాడితే, మేము ఛానల్ గురించి మాట్లాడితే మాకు మెప్పోసం మాట్లాడితే ఆ ఛానల్ నుంచి బయటికి రాలేడు వాడు, వాడి బతికెంత వాడెంత. సార్ యా, చెప్పండి సాయి గారు, వినపడుతోంది. రాజకీయ సంబంధ ప్రశ్నలు వెయ్యండి, మాట్లాడతాం, దాన్ని ఎదుర్కొంటాం. కానీ రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా చిల్లరగా మాట్లాడితే మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తికి కార్పొరేషన్ పదవి అడ్డు వస్తుంది, తిట్టనికి రావద్దు, ఆయన స్థాయి ఉందంటే ఆ కార్పొరేషన్ పదవి వదులుకొని వచ్చి కొడతామని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల పాలన తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన రాజశేఖర రెడ్డి పేరు మంట కలిపింది జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పండి. ఆ పార్టీ అధిష్టానానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ ఇష్యూ ద్వారా? 100% మేము చూసుకుంటాము, ఎవరెవరు ఎంత అదుగు చూసుకుంటాము. రేవంత్ రెడ్డి గారి పైన ఈగ వాళ్ళనియము, రేవంత్ రెడ్డి గారి మాట పైన ఆయన పేరు పైన ఈగ వాళ్ళనియము. ఇలాంటి చిల్లర్ గాలని ఎట్లా ఆడుకోవాలో మాకు తెలుసు. మేము కూడా వీనికంటే చిల్లరగా మాట్లాడతాము. మేము మాట్లాడితే కొడుకు తట్టుకోలేడు వాడు, ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోవాలి. మేము మాట్లాడితే మా బూత్ పురాణం మాట్లాడితే ఇంట్లో వాడు ఉరేసుకోవాలి వాడు. అలాంటి మాటలు మేము మాట్లాడతాము. అంటే ఈ సందర్భంలో ఆ పార్టీ నేతలు మీ పైన చేసే దాడి ప్రధానంగా ఏంటంటే, మీరు కూడా గతంలో వేరు పార్టీలను ఇట్లాగే కామెంట్ చేశారు కదా మీ పార్టీ వాళ్ళు కూడా, అందుకని మేము ఇప్పుడు చేస్తున్నాం అంటూ ఉన్నారు. మీరు గత 10 ఏళ్లలో మేము ఎప్పుడు చిల్లర మళ్ళీ మాట్లాడలే, ఎప్పుడు కూడా రాజకీయంగా మాట్లాడినాం, రాజకీయ ఆరోపణలు చేసినాం, మీరు తప్పని చెప్పినాం, అది చేసిరా మీరు? ఇప్పుడు ఈ కామెంట్స్ని మీ కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి ఏమన్నా? హైదరాబాద్ రోడ్ల మీద ఉరికి కొడతాము బట్టలు లేకుండా. రే నాగార్జున, బట్టలు లేకుండా హైదరాబాద్ నగరంలో ఉరికి కొడతా నిన్ను. నువ్వెంత, నీ బతికేంత నాకు కొడక. బట్టలు లేకుండా ఊరికి హైదరాబాద్ నడుపుతున్నా, అప్పుడు ఎవరు ఆపుతో చూసుకున్నాం. థ్యాంక్ యూ సాయి గారు.
హలో, థ్యాంక్ యూ సాయి గారు. అది చాలా సీరియస్గా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పుడు మెట్టి సాయి కుమార్ సీరియస్ వార్నింగ్ అయితే నాగార్జున యాదవ్కి ఇస్తూ ఉన్నారు. మా పార్టీ నేతలు ఇంకోసారి మాట్లాడితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, దాడులు కూడా జరుగుతాయంటూ హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు సంబంధం లేకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆంధ్రాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఈ నాగార్జున యాదవ్ అధికార ప్రతినిధిగా ఉంటూ ఈ రకమైన మాటలు దాడి చేయటం, తీవ్ర విమర్శలు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఒకసారి ఏపీకి వెళ్దాం. టీడీపీ నేత వరుణ్ గారు ఇంకా లైవ్లో ఉన్నారు. వరుణ్ గారు, అశోక్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరు చరణ్ కౌశిక్ యాదవ్ కానీ మెట్టు సాయి కుమార్ కానీ వీళ్ళిద్దరూ ఎంత ఆగ్రహంతో ఉన్నారు అని ఇది ఎంటైర్ తెలంగాణలో కనపడుతోంది. వార్డుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇదే రకమైన ఆవేదన, ఇదే రకమైన ఆగ్రహం కనిపిస్తోంది. తమ నేతని ఒక జొబాటో బాయ్తో పోలుస్తూ ఒక పార్టీ తరఫున ఏవో అల్లాటప్ప నేతో లేదా వేరే వాళ్ళు మాట్లాడితే పట్టించుకునేవాళ్ళు కాదు. ఏకంగా ఒక పార్టీ తరఫున రికగ్నైజ్డ్ పార్టీ హోదా ఇచ్చిన అధికార ప్రతినిధి ఈ రకమైన కామెంట్స్ వాళ్ళ సొంత పార్టీ ఛానల్లో ఈ రకమైన కామెంట్ చేయటం, అది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన అత్యంత కీలకమైన నేత 30 ఏళ్లకు పైగా జర్నలిజంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు చేస్తున్న ఆ డిబేట్లో ఈ రకమైన కామెంట్ చేయటం పైన ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, దీని తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? మేము ఈక్వల్లీ సీరియస్గా ఉన్నామండి, ఇంకా ఎక్కువ సీరియస్గా ఉన్నాం. మా ప్రాంతంలో జరిగింది ఇది. మా నాయకుడి మీద మొదట మాట్లాడాడు, మా నాయకుడు ప్రాణహాని గురించి మాట్లాడాడు, మా నాయకుడు ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా మాట్లాడాడు. ద ఇంటెన్షన్ ఇస్ మ్యాలిఫైడ్. ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చాం. వీ విల్ గెట్ దిస్ ఫెలో బిహైండ్ బార్స్. ఇతన్ని జైలుకి పంపించడం ఖాయం. ఇతనికి పోలీస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదు చేశాం. దాని మీద చర్యలు ఉన్నాయి, ఇతను తీసుకుంటాం. మేమేం చెప్పాము. ఇతనికి పట్టబోయే గతి విని, ఇతనికి పట్టబోయే గతి చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలో మతి భ్రమించి మాట్లాడాలి, ఇంకోసారి నోరు జారే ధైర్యం చేసిన మా నాయకుల మీద, మా పార్టీ మీద, ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, మా ముఖ్యమంత్రి మీద, మా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద, మా అలయన్స్ లో ఉన్నటువంటి పార్ట్నర్ జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద, వీరెవ్వరి మీద, బీజేపీ నాయకుల మీద కానీ, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాల మీద కానీ ఎవరి మీదైనా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే అవాకులు చేవాకులు పేలాలని ఆలోచన వచ్చినా కూడా భయపడే విధంగా ఇతని మీద చర్యలు ఉంటాయి. ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. పార్టీ తరఫున, తెలుగు యూత్ తరఫున నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం. తొందరలో అతన్ని ఖచ్చితంగా ఎటువంటి చట్టపరంగా చాలా దారుణమైనటువంటి చర్యలు ఉంటాయి ఇతని మీద. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇతను మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా విని భరించి, ప్రజాస్వామ్యం లేదు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ప్రజాస్వామ్యం వరిడివెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోయాం ముందుకి. మా నాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం దృష్ట్యా చట్టపరంగా పోవాల్సి వచ్చింది. లేకపోతే తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళబోచ్చినటువంటి ఆగ్రహం అంతకన్నా ఎక్కువ ఆగ్రహం మాకుంది. ఖచ్చితంగా దీని మీద ఇతనికి బుద్ధి చెప్పేంత వరకు నిద్రపోం. వీఆర్ వెరీ క్లియర్. పార్టీకి మా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు పోలీసుకి చట్టపరంగా చర్యలు పోలీసు చట్టపరంగా చెప్పమని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారు వరుణ్ గారు. దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, కేసు నమోదైందా, ఏమన్నా చెక్ చేశారంటే? మీరైతే కంప్లైంట్ ఇచ్చారు, కానీ హోంమంత్రి నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన రాలా. ఎందుకంటే ఇది హోంమంత్రికి సంబంధించిన వ్యవహారం. సో ఇలాంటి విమర్శలు కావచ్చు, ఇలాంటి లిమిట్స్ దాటి మాట్లాడే ప్రయత్నాలు, వాటి మీద యాక్షన్ కానీ ఇదంతా కూడా పార్టీలో ఇప్పుడు హోంమంత్రి చాలా కీలకం. సో పార్టీ అధినాయకుడిని, ముఖ్యమంత్రిని అన్న కామెంట్స్ నేపథ్యంలో హోంమంత్రి ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు, తప్పకుండా మేడం గారు అవుతారండి. తప్పకుండా మేడం గారు అవుతారు. మేము ఈ రోజు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి మేడం గారు రిప్రజెంటేషన్ పంపించాలనుకున్నాం. ఆ లోపల మేము లైవ్ వచ్చింది. దీని తర్వాత మేము మేడం గారు రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. నిన్ననే ఇచ్చేటప్పుడు చెప్పాం, రిజిస్టర్ అయిన వెంటనే ఆ నంబర్ తీసుకొని మేడం గారికి పంపిస్తాం. సో మేడం గారు కూడా డైరెక్ట్ చేస్తారు. ఒక్క నిమిషం అండి చరణ్ గారు. చూశారు ఇప్పుడు ఏపీ నేత మాట్లాడారు, టీడీపీ నేత, ఆయన వరుణ్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో అక్కడ హోమ్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక థ్రెట్ ఉంది, లేకపోతే ఒక పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తి, నువ్వు త్వరలో నీకేదో జరగబోతుందని అధికారిక ఛానల్లో డైరెక్ట్గా లైవ్ డిబేట్లో ఈ రకమైన కామెంట్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏదో థ్రెట్ పొంచి ఉందన్న భయాందోళనలో వాళ్ళంతా ఉన్నారు. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ ఉన్నారు. మీరు ఎలా చూస్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీగా ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మా కార్యకర్తలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. బేగంపేట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వాలని, అదే కాకుండా సైబర్ క్రైమ్ కావచ్చు, అదేవిధంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ విషయం ఇంతవరకు ముఖ్యమంత్రి గారు దృష్టికి పోలేదు కాబట్టి వారి దృష్టికి పోయిన తర్వాత
ఏం చేయమని చెప్తే అది చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి వారు చాలా పరుష పదజాలం మాట్లాడినందుకు ఖచ్చితంగా కేసు అయితే పెడతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది చాలా ఘోరమైనటువంటి భాషను మాట్లాడిండు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇక అప్పుడంటే వెంకటేశ్వర స్వామి కాపాడింది కానీ ఇప్పుడు ఎవరు కాపాడలేరు అంటే చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోతారని చెప్పేసి తను మాట్లాడినంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గతంలో రాజకీయాలను కలుషితం చేయడంతో ఆంధ్ర రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కూడా ఇప్పటికి ఇంకా చోటామోటా నాయకులు ఇట్లాంటి నాయకులు మూలంగానే మరొకసారి భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంది. అదే కాకుండా గతంలో మీరు చూసి నానిగారు ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడారో, రోజా గారు కావచ్చు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా వంశీ గారు ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడిన భాషను చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చీదరించుకొని వైఎస్ఆర్సీపీని 11 స్థానాలు పరిమితై కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటమి ప్రధానంగా భూత్ర పురాణమే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఓటమి తర్వాతైనా మారుతానని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఓటమి తర్వాత కూడా మారకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఈ నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ ఇదే ధోరణిలో ముందుకు పోతే మాత్రం భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నిలబెడతానని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లాంటి భాష వాడే అవకాశం కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడినంత మూలాన మేము ఆంధ్ర రాష్ట్రంలో పోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా పనిచేయకుండా ఉండం. ఖచ్చితంగా కడప ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అధికారులు నాగార్జున యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే మాత్రం 40 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ తీవ్ర ఆగ్రహానికి లోనే అవకాశం కాబట్టి వారు ఎప్పుడు ఏ క్షణంలో తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే దాడి జరిగే అవకాశం కాబట్టి దాడి జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అభిమానులు ఎవరు చూస్తూ ఊకోరు కాబట్టి ఖచ్చితంగా నాగార్జున యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి తిరగకపోవడం మంచి, తెలంగాణ రాష్ట్రం అడుగు పెడితే మాత్రం తీవ్ర పరిమాణాలు ఉంటాయి. అది బేసిక్గా పార్టీ లైన్ వినిపించడం వేరు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో లేకపోతే మన ప్రత్యర్థి పార్టీల నేతలు ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని కౌంటర్ ఇవ్వటం వేరు. దాని విమర్శనాత్మకమైన ధోరణిలో, అది కూడా రాజకీయ విమర్శనాత్మకమైన ధోరణిలో కౌంటర్ ఇవ్వచ్చు, తప్పేమి లేదు. దాంట్లో ప్రెస్ మీట్లు పెట్టి కొన్నిసార్లు విమర్శిస్తూ ఉంటారు, మీది చేత కాదంటూ వారు ఉంటారు, లేకపోతే మీకు అసలు అర్హులు కాదంటూ ఉంటారు, తప్పేమి లేదు. అలాంటివి అనటం అనేది తప్పు లేదు. కానీ లిమిట్ దాటి అక్కడ సీఎం మరణం గురించి మాట్లాడటం, ఏకంగా నువ్వు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఒకప్పుడు బతికిపోయి ఒక పైన బతికే అవకాశం లేదంటాం, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జొమాటో బాయ్తో కంపేర్ చేయటం, అంతేకాకుండా వాడు వీడియోని సంబోధించడం, ఇవన్నీ కూడా ఒక లక్ష్మణ రేఖని దాటేసినట్టుగా స్పష్టంగా ఉంది. సో ఆయా పార్టీలు కూడా ఇలాంటివి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికార ప్రతినిధులుగా పార్టీ వాయిస్ వినిపించే నేతలు ఎవరైనా సరే ఇలాంటి లైన్ దాటకుండా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధిష్టానం మీద ఉంటుంది. ఒక్కసారి డిబేట్ క్లోజ్ చేసే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నాగార్జున యాదవ్ ఏం కామెంట్ చేశాడు ఒకసారి విందాం. అసలు నీ స్థాయి ఏంది? లోకేష్ అనే స్థాయి రని అంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటే. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన కామెంట్స్ ఒకసారి చూడండి. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? ఇంకొకటి జొమాటో. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నాగార్జున యాదవ్ రెండు కామెంట్స్ చేసింది కూడా ఒకే టీవీ ఛానల్, వైసీపీకే చెందిన సాక్షి టీవీ ఛానల్లో వేరువేరు సందర్భాల్లో 2 డిబేట్లలో ఈ రకమైన కామెంట్ చేశారు. ఇక్కడ ఆ డిబేట్ను కండక్ట్ చేస్తున్న హోస్టులు తప్పేమీ కనిపించలేదు. అక్కడ ఉన్న మొదటి హోస్టు ఈశ్వర్ అనే వ్యక్తి దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు, దాన్ని వారించే ప్రయత్నం చేశారు. ఇలాంటి మాటలు డిబేట్లు అనొద్దంటూ ఆయన అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అట్లాగే
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన డిబేట్లో కూడా ఇదే రకమైన కామెంట్స్ రేవంత్ రెడ్డి పైన చేసిన సందర్భంలో అక్కడ ఉన్న కొమ్మినేని కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక సీఎంను ఉద్దేశించి ఇలాంటి కామెంట్ చేయొద్దు అంటూ ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళు వారిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనక తగ్గని నాగార్జున యాదవ్ ఈ రకంగా ఒక ఇద్దరు సీఎంలను ఉద్దేశించి అత్యంత దారుణంగా చేశారు. సో ఇదే గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్న సందర్భంలో లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన ఇదే రకమైన దారుణమైన కామెంట్స్ని గతంలో నాగార్జున యాదవ్ చేశారు. దానికి ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు కొంతమంది, టీడీపీ అభిమానులు కొంతమంది, లోకేష్ అభిమానులు కొంతమంది రీసెంట్గా నాగార్జున యాదవ్ ఒక హోటల్లో, అది విజయవాడ హైదరాబాద్ అన్నది క్లారిటీ లేదు కానీ ఆ హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తున్న సందర్భంలో వెళ్ళి ప్రశ్నించారు. అంటే నీ స్థాయి ఏంటి, నువ్వు లోకేష్ అనేవాడు అంటూ ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళపైన కూడా నాగార్జున యాదవ్ తిరగబడ్డాడు. వాళ్ళపైన బూతులతో విరుచుకుపడుతూ వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూడండి. ఎందుకంటే అక్కడ బీపులు కూడా వాడుతూ ఉన్నాం, అక్కడ ఉన్న బూతులు వినిపించలేక బీప్ కూడా వాడుతున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూడండి. అసలు నీ స్థాయి ఏంది? లోకేష్ అనే స్థాయి రని అది హోటల్లో, ఆ హోటల్లో నాగార్జున యాదవ్ని కొంతమంది లోకేష్ అభిమానులు వెళ్ళి ప్రశ్నించిన సందర్భంలో నీ స్థాయి ఏంటి, నువ్వు లోకేష్ గురించి ఇలాంటి కామెంట్ చేస్తావా అంటూ ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళపైన నాగార్జున యాదవ్ తిరగబడిన సందర్భం, అది కూడా బూతులతో విరుచుకుపడి తిరగబడిన ఆ దృశ్యాలు కూడా చూసాం. అందుకని ఆ బూతులు వినిపించలేక బీప్ కూడా వేస్తున్నాం. సో వేరువేరు సందర్భాలు అంటే రీసెంట్గా ఇద్దరు సీఎంల గురించి ఈ రకమైన పరుష పదజాలంతో ఈ వ్యాఖ్యలు చేయక ముందు, అంటే గతంలో అతను చేసిన వ్యాఖ్యలకు ప్రతి కౌంటర్గా వీళ్ళు అతను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఇద్దరు సీఎంల పైన, అటు ఏపీ సీఎం పైన, ఇటు తెలంగాణ సీఎం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి హోదాలో నాగార్జున యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా సీరియస్గా ఉన్నారు, అక్కడ టీడీపీ కార్యకర్తలు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే ఏపీలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద విచారణ జరుగుతోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కేసు పెడతామంటూ ఉన్నారు, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్న పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున యాదవ్ ఏం చేయబోతున్నారు? ఒకసారి నాగార్జున యాదవ్ని ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం, లిఫ్ట్ చేస్తాడా లేదా, మాట్లాడతాడా లేదా అన్నది తర్వాత విషయం. ఒకసారి నాగార్జున యాదవ్ కాల్ కలపండి. ప్రస్తుతం ఎంగేజ్ వస్తున్నట్టుంది. నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెండు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసిన నాగార్జున యాదవ్ని లైవ్లో మాట్లాడేందుకు అతని వివరణ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒకసారి అతని నంబర్కి డైల్ చేస్తుంది మా టీం. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఆప్కే ద్వారా డయల్ కి నాగార్జున యాదవ్ని వివరణ కోరే ప్రయత్నంలో అతను ఏం చెప్పుకోదలుచుకున్నారు? అంటే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా, లేకపోతే దీన్ని ఏమని కోరతారు? ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు సంబంధించిన నేతలు సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈయనేం చేయబోతున్నారు నాగార్జున యాదవ్ అనేది వివరణ కోరే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ట్రై చేస్తున్నాం, బిజీ వస్తుంది. నాగార్జున యాదవ్ నంబర్ బిజీ వస్తుంది, మళ్ళీ ట్రై చేస్తుంది మా టీం. The number you have dialed is currently busy. Please try later. మళ్ళీ ట్రై చేసినా కూడా బిజీ వస్తూనే ఉంది నాగార్జున యాదవ్ది. బహుశా అధికార ప్రతినిధి కాబట్టి చాలా బిజీగా ఉండుంటాడేమో. సో ఇప్పుడు ఏపీలో కేసులు నమోదు కావటం, తెలంగాణలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు పెడుతున్న నేపథ్యంలో నాగార్జున యాదవ్ ఏం చేయబోతున్నారనేది ఒక మీడియా ఛానల్గా మేము కూడా అతని వాదన వినిపించే ప్రయత్నం చేసాం, కానీ అతని ఎంగేజ్ వస్తూనే ఉంది. మరొకసారి ట్రై చేద్దాం క్లోజ్ చేసే ముందు. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ అది పరిస్థితి. ఓకే, ట్రై చేసాం, 3 సార్లు ట్రై చేసాం. నాగార్జున యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేసాం, అతని వివరణ తీసుకునే ప్రయత్నం
చేశాం. ఎందుకంటే అతని మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి, అతని మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి, 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎం లేదా వివాదాస్పద కామెంట్స్ నేపథ్యంలో అతన్ని వివరణ కోరే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. కానీ ఎంగేజ్ వస్తూనే ఉంది అతనిది. సో అతను బహుశా మరి కాసేపట్లో ఏమైనా రిప్లై ఇస్తాడో లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. దీని మీద ఏమన్నా తర్వాత అయినా వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో టోటల్గా 2 రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన అత్యంత దారుణమైన పరుష పదజాలను వినియోగించి చేసిన కామెంట్స్కి సంబంధించిన పూర్తి సమాచారం, అట్లాగే 2 పార్టీల నాయకుల వెర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. అతని వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేసింది. దీనిపైన పోలీసులు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, 2 రాష్ట్రాల సీఎంలు పట్టించుకుంటారా దీన్ని, లేకపోతే 2 రాష్ట్రాల పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది చూడాల్సి ఉంటుంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ అశోక్.